మా మమ్మీ కాళ్ళు మొక్కడానికి రీజన్ నాకు ఒక మంచి కొరియోగ్రాఫర్ని ఇచ్చావని మీ చెప్పి అమ్మగారు కాళ్ళు కూడా నమస్కారం చేశాడు కిరీటి. నమస్కారం చేశాను. ఐ ఫీల్ నాకు లిటరల్లీ కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చాయి అనమాట. సెట్లో ఎవ్రీ డాన్సర్స్ అందరు డాన్సర్స్ అంతా నాకు నైట్ మెసేజ్, యు ఆర్ సో లక్కీ రేవంత్, నీకు అంత పెద్ద ఛాన్స్ వచ్చినా కానీ మీ మమ్మీకి అంత ఎక్స్పెక్ట్ చేశారు హీరో సార్, ఈజ్ వెరీ స్వీట్, అందరూ అలా మెసేజ్ చేశారు. నాట్ ఓన్లీ వాళ్ళు, జనరలీ మ్యామ్ ఎంత చేశారు, ఇండస్ట్రీకి ఎంత చేశారు, ఎన్ని సినిమాలు చేశారు, ఆమె కాలు మొక్కటంలో తప్పే ఉందన్న తప్పని ఎవరు చెప్పరు యంగ్ ఆర్టిస్ట్ గా. అంటే అదే అంటే మీరు చెప్పిన ప్రకారం మర్యాద అనేది ఫ్యామిలీ వాళ్ళ పార్టీ అతని క్యారెక్టర్ అంతేనా? అది నీకు పద్దాకలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కరితో అంటే ఏం కాదు, అంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరు ఉన్నారు, ప్రతి ఒక్కరితోటి. అండ్ బ్రహ్మానందం సార్ మేము మాట్లాడుకోలేదు, మాకు డెబ్యూట్ అంటే ఒక చిన్న క్యామియో రోల్ చేశారనమాట. డెబ్యూట్ హీరోకి, డెబ్యూట్ కొరియోగ్రాఫర్కి ఆయన వచ్చి అంత మంచి చనువిస్తే ఆయన జస్ట్ లాస్ట్ ఇట్లా వెళ్ళి కాళ్ళు మొక్కుతుంటే వెంటనే నా ఆయుష్ కూడా నువ్వు పోసుకొని నువ్వు చల్లగా ఉండు బ్రహ్మానందం గారు. నేను పోతే ఇలాంటి ఒక కొత్త కొరియోగ్రాఫర్స్కి అందరిని ఎంకరేజ్ చేయాలని నేను వచ్చాను. ఒక కొత్త హీరోవి, నువ్వు ఒక కొత్త కొరియోగ్రాఫర్, మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పి నేను వచ్చా. సూపర్. నేను అందుకని మీకోసమే ఈ షార్ట్ చేశాను.